ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాలు మోసపూరిత కథనాలు వాటిని కొన్నింటిని తెలుసుకుందాం. ఇక రామోజీ గారికి సంబంధించినటువంటి పత్రికనండి, రామోజీరావు గారండి విపరీతమైనటువంటి ద్వేషంతో జగన్ పాపాలు అంటూ పచ్చి అబద్ధాలని ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే రామోజీయే పాపాలు మూటగట్టుకుంటున్నట్లుగా కనపడుతోంది. వాటన్నిటి ఆయన రాసినటువంటి అబద్ధాలు కొన్ని చూద్దాం. అదే అరాచకం, అదే దౌర్జన్యం, జిల్లాలో ఎస్పీలు మారినా ఆగని దాష్టికాలు అంటూ ఒక నీచమైన కథనాన్ని ఇచ్చారు. మొన్నటిదాకా ఉన్నటువంటి ఆఫీసర్లు బదిలీ అయ్యేంత వరకు ఊరుకోలే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు చెప్పినట్టు వినాలంటే వాళ్ళకి ఐఏఎస్లు ఐపీఎస్లు ఇప్పుడు రామోజీకి బంట్లులాగా ఉండాలనో ఏం కోరికో ఏం పాడో కానీ దరిద్ర అప్పుడే వార్తలు రాయటం మొదలుపెట్టేశారు. అంటే తెలుగుదేశానికి ఎక్కడ ఇబ్బంది వస్తుందో ఓడిపోతారనే దుగ్ధతోటి ఈ రకంగా ఈనాడు దాష్టిక ప్రాతలకు రామోజీ పాపాలకు హద్దులు లేకుండా పోతోందని చెప్పాలి. తెలుగుదేశం కూటమి ఓడిపోతోందన్న భయంతో ఈనాడు జర్నలిస్టులు తమ యజమాని మాదిరే బట్టలోడ తీసి తిరగడానికి బరితెగించి రాస్తున్నారు. జర్నలిజం ముసుగులో పైత్యం గజ్జెగట్టి ఆడుతోంది. ఎన్నికలు సమీపించే కొద్దీ రామోజీ బరితెగించి అక్షర విన్యాసాలు చేస్తున్నారు. ఏకంగా వైకాపా గుండాలంటూ బురదల్లే రాతలకు దిగుతున్నారు. ఈసీ బాధ్యతలు, పోలీసు బాధ్యతలని తనకే ఉన్నట్లు లేదా తనకే అప్పగించాలన్నట్లు రామోజీ తెగ రాసేస్తున్నారు. ప్రకాశం, పల్నాడు జిల్లాలో ఎస్పీలపై ఇష్టారీతిని రాసి ఈసీకి ఫిర్యాదు చేసి ఆ తర్వాత ప్రభావితం చేసిన తర్వాత వారిని బదిలీ చేశారు. ఇప్పుడు వారికి కావాల్సింది ఏపీ వెంకటేశ్వరరావు లేక టీడీపీ నేతలను ఎస్పీలుగా పెట్టుకో, లేదంటే రామోజీరావు గారి బృందంలో ఉన్నారు కదా వాళ్ళని ఎవరన్నా ఎస్పీలుగా పెట్టుకుంటే కూడా వీళ్ళు శాంతిస్తారో లేదో తెలియదు. ఇక అబద్ధం మరొకటి. జగనాసురుడి ఓటమెంటూ చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని మహత్ప్రసాదంగా ఈనాడు వచ్చేసింది. ఓకే, వార్త ఇవ్వడం తప్పు కాదు, కానీ వార్తలు ఇస్తున్న తీరు అదే జగన్ గారికి వచ్చేసరికి ఎట్లా ఇస్తున్నారన్న దానికి సంబంధించి ఇక్కడ ఒక నిజం చెప్పాలి. 99% సర్వేలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటే చంద్రబాబు తనకే అనుకూలంగా ఉన్నాయని అబద్ధాలు చెబుతుంటే వాటిని పటం కట్టి ఈనాడు వేసుకుని చెబుతోంది. దమ్ము ధైర్యం ఉంటే ఒక మాట చెప్పాలి కదా, నా పాలన 2014 నుంచి 19 చేసిన పాలన మళ్ళీ తీసుకొస్తానని ఎందుకు చంద్రబాబు చెప్పలేకపోతున్నారన్న దానికి ఈనాడు రాయదు, పవన్ కళ్యాణ్ మాట్లాడు, చంద్రబాబు అంతకంటే సమాధానం ఇవ్వడు. ఇక అబద్ధం 3. అమరావతిపై ఇంత కక్ష అంటూ ఓ పనికిమాలిన వార్త రాశారు. వాస్తవం ఏంటంటే చంద్రబాబు నమూనాల పేరుతో గ్రాఫిక్స్ పరిస్తే అవి పాడైపోతే కక్ష కట్టినట్టు రామోజీ దిక్కుమాలిన వార్తలు రాస్తున్నారు. మొత్తం గ్రాఫిక్స్ తోటి అయిపోయినట్లుగా అవన్నీ ఇవి కాపాడుతూ ఏదో పెద్ద మ్యూజియం లాగా పెట్టాలన్నట్టుగా ఏళ్ళ పైత్యం అంతా జనానికి అంటగడుతున్నారు. నిజానికి ముఖ్యమంత్రిపై జగన్ ద్వేషంతో ఆంధ్రప్రదేశ్పై కక్షగట్టిన రామోజీ ఇలాంటి పిచ్చి వార్తలు రాస్తున్నారు. అమరావతిలో స్కాముల గురించి అనడన్నా రాశాడండి ఈయన. పైగా అవినీతి పరులకి పూర్తిగా మద్దతుదారుగా నిలిచి భ్రష్టు పట్టుబడుతున్నారు ఈనాడు వారు కానీ రామోజీరావు గారు కానీ. ల్యాండ్ పూలింగ్ భూములు ఇవ్వని రైతులపై కక్షగట్టి ఆ రోజుల్లో అర్ధరాత్రి అరటి తోటలను తగలబెట్టినప్పుడు ఇదే ఈనాడు, ఇదే రామోజీ ఏం రాశారో గుర్తు తెచ్చుకోండి. అప్పటి నుంచి కూడా ఇదే దరిద్రపు వార్తలతోటి నింపుతూ ఇప్పుడు ఇక పరాకాష్ఠకి చేరారు. ఇక అబద్ధం 4. పింఛన్ తుంచన్ పేదలను వంచనంటూ ఈనాడు తన వంచనా శిల్పాన్ని ప్రదర్శించింది. వాస్తవం ఏమిటి? ఏపీలో పెన్షన్దారులు, వృద్ధులంతా జగన్కి జై కొడుతున్నారు. దాంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచక ఇలాంటి మోసపూరిత కథనాలు రాస్తున్నారు. వృద్ధుల ఇళ్లకి వెళ్ళి పెన్షన్లు అందజేస్తున్న వాలంటీర్లపై విషం గక్కిందా లేదా ఈనాడు? ఒక్కసారి రామోజీరావు గారి ఆత్మ గుండె మీద చేసి చెప్పమనండి. ఎన్ని రకాలుగా. ఆఫ్టర్ ఆల్ ఒక వాలంటీర్ పాపం ఎంత చిన్న స్థాయి ఉద్యోగి కూడా కాదు అతను. వాలంటీర్ సేవ కోసం వచ్చిన వాళ్ళ మీద విషం జిమ్మిన రామోజీ తత్ఫలితంగా కేంద్రాన్ని ప్రభావితం చేసి ఎన్నికల కమిషన్ ద్వారా ఉత్తర్వులు తెప్పించుకుని వాళ్ళు లేకుండా చేసి 46 మంది వృద్ధుల మరణానికి, ఆ పాపానికి మూటగట్టుకుంది రామోజీరావు బృందం కాదా? ఆ మాట కాదని చెప్పగలరా? మరి చంద్రబాబు పాలనలో 1000 రూపాయలు 39 లక్షల మందికే ఇస్తే అప్పుడు 400 కోట్లు అయ్యేది కాదు. ఎన్నికలకు 2 నెలల ముందు 2019లో 2000 చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన చెప్పినట్లుగానే విడతల వారీగా పెంచుతూ ఇప్పుడు 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తుంటే ఈనాడు వాళ్ళు ఇంకా చాలలేదు, అది చాలలేదు, ఇది చాలలేదని పిచ్చి రాతలు రాస్తున్నారు. ఈ రకమైనటువంటి వార్తలతోటి పేపర్ అంతా నింపేసుకుని పాఠకుల్ని ఎందుకు హింసిస్తున్నారో అర్థం కాదు. ఇక 5వ అబద్ధం. జగన్ చేతుల నిండా దళితులు ఎత్తులంట. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దరిద్రం, ఇంతకంటే పాప వార్త ఉంటుందా రామోజీరావు గారు?
ఏమండి, ఏమి రాతలండి, ఏమి దరిద్రం అండి ఇది జనానికి. వాస్తవం ఏమిటి, ఏపీలో ఎక్కడేం జరిగినా అది వైసీపీకి అంటగట్టడం, వైసీపీ మీద రాయటం. నిజానికి దళితులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్కి మద్దతుదారులుగా ఉన్నారనే దుగ్ధతోటి ఇలాంటి దరిద్రపు కొట్టు వార్తలంతా కూడా రాస్తున్నారు. 2014-19 మధ్య ఎస్సీ ఎస్టీలపై జరిగిన దాడులకు సంబంధించి దేశంలోనే ఏపీ టాప్ 10లో ఉందన్న విషయాన్ని మాత్రం కప్పిపుచ్చుతూ ఇప్పుడేదో అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని ఉన్న విలేని పులిమి పచ్చి అబద్ధాలను రాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పట్టిన శాపంలాగా కక్షగట్టి సైకోలుగా మారి సైతాన్లుగా మారి పైతాన్లుగా అవతరిస్తున్నటువంటి ఈ ఈనాడు ఆంధ్రజ్యోతిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహిస్తే మాత్రం అది వారికి ఇక అది ఏ రకమైన పరిస్థితికి వెళ్తుందో వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఇక పట్టణాభివృద్ధికి పాడిగట్టనంటూ నిజాలకు పాడిగడుతూ మరొక వార్త రాశారు ఈనాడు. ఉదాహరణకి ఒక్క ఉదాహరణ చెప్తాను. విజయవాడలో వాస్తవం ఏంటంటే, విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ ఎవరండి పూర్తి చేసింది? జగన్ గారా? అది పట్టణాభివృద్ధి కింద రాదా? బెన్ సర్కిల్లో వంతెన శంకుస్థాపన పూర్తి చేసింది జగన్ టైంలో కాదా? అది అభివృద్ధి కింద రాదా? కృష్ణానదికి రిటైనింగ్ వాళ్ళు వేలాది మంది కృష్ణానది వరదల బారిన పడకుండా రక్షించింది జగన్ ప్రభుత్వం కాదా? అది పట్టణాభివృద్ధి కాదా? నిజాలకి పాడిగట్టుతోంది రామోజీరావు ఆయన బృందం. ఇక చివరిగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఇది మరీ పైత్యం. ఇది మొదటి నుంచి ఇదే బట్టలు కూడా తిరిగే రకమే కాబట్టి గులకరాయి అంట. ముఖ్యమంత్రి జగన్పై దాడి అత్యాచారం జరిగితే అది గులకరాయి అంటూ దాని ప్రాముఖ్యత తగ్గించి ఇదే పత్రికలు బుద్ధి జ్ఞానం ఉన్నాళ్ళు ఆ రోజు ఏం రాశారు, పోలీసు వాళ్ళు చూస్తా కూర్చున్నారా, ఆపలేకపోయారా అన్నారు. ఇప్పుడు వాళ్ళు దర్యాప్తు చేసి అన్ని ఆధారాలతోటి చెప్తా ఉంటే వాళ్ళ మీద చెబుతున్నారు, వీళ్ళ మీద చెబుతున్నారు, వాళ్ళని పట్టుకెళ్తారు. మరి ఎవరిని పట్టుకెళ్ళాలి? ఆ అచ్చెన్నాయుడు గారు అయితే బీసీ వాళ్ళని పట్టుకెళ్ళి, బీసీయా ఎస్సీయా ఎస్టీ అనేది ఉండదు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, లోకేష్ గారు వీళ్ళ ముగ్గురు బీసీ వాళ్ళ మీద ఎందుకు పోటీ చేస్తున్నారు? ముందు విత్డ్రా చేసుకోమని చెప్పండి, బీసీల మీద ఎవరు చేయకూడదని. బీసీలు అంటే అక్కడ దాడి చేసిన వాళ్ళు బీసీలు అయితే ఎవరు వెళ్ళరు. అదే చంద్రబాబు మీద చేస్తే ఎవరైనా సరే వెళ్ళాల్సిందే. మరి ఆ నక్సలైట్లో అప్పుడు దాడి చేసిన నక్సలైట్లో బీసీలు ఎస్సీలు కూడా ఉన్నారుగా. మరి వాళ్ళందరినీ వదిలేయమని చంద్రబాబు చెప్పాడు ఆ రోజున. ఏమి బుద్ధి లేని రాతలు, బుద్ధి లేని స్టేట్మెంట్లు. ఎవరు తప్పు చేసినా రాయండి అని చెప్పాలి తప్ప, ఎవరు తప్పు చేసినా పట్టుకోండి అని చెప్పాలి తప్ప, ఇలాంటి నీచమైన రాతలు రాస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసం చేయాలని చూస్తున్నారు.